మరణాత మోషే సుఖవాస ధ్యానంలో మనం ఉన్నాం. 7వ దినము దైవజనులు ఇచ్చిన అంశములో నుండి వాక్య ధ్యానం మనం చేసుకోబోతున్నాం. ఈ దినాంశం ఏంటంటే ఇశ్రాయేలు మోషేగా చేసిన సుఖవాస ఒప్పుదల క్రమం. మోషే సుఖవాస ఒప్పుదల క్రమము కనుక వాక్యం కొరకు నిర్గమకాండము 7వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. ఒక్కరే చదవండి, మిగిలిన వారు మనసులో చదువుకోండి. ఇదిగో నేను పరలోక దేవుడుగా నియమించదని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీకు పలకవలెనని ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలు పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింప చేసేదను. ఫరో నీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా శానలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవాని ఐగుప్తీయులు తెలుసుకుందరను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగునే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ప్రార్థన చేసుకుందాం. మోషే ఉపవాసములో 40 దినములు ఉపవాస ప్రార్థనలో 7వ దినము నీ అమూల్యమైన వర్తమానమును అందించమని మోషే ఉపవాసములో ఒప్పుదల క్రమము మాకు నేర్పించమని వినగలిగే శక్తిని
గ్రహించగలిగే హృదయాలు మాకు అనుగ్రహించండి. యేసయ్యిచ్చిన వాక్శక్తినండి, దాసయ్యిచ్చిన వాక్శక్తినండి, ఏడంతల ఆత్మతో ఒప్పుదల క్రమము మాకు తండ్రి ప్రభా వివరించమని త్వరగా పెళ్లి కుమారుడిగా రానున్న యేసు క్రీస్తు ప్రభుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా ప్రభు తండ్రి. ప్రియులు ప్రభుని ఎదుట ఒప్పుకొనుము, ప్రియులు అతి దుఃఖముతో ఎదుట ఒప్పుకొనుము, పాపం మరలా చేయనట్లే ప్రయత్నంబల్ చేయవలెను, పాపం మరలా చేయనట్లే చేయవలెను, ఏకాంతస్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంతస్థలము చేరు, ఏకాంతస్థలము చేరి మోకాళ్ళ మీద నుండి ఏకాంతస్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంతస్థలము చేరుము. మోషే ఉపవాసంలోని ఒప్పుదల క్రమంలో మనము వాక్య ధ్యానం చేసుకోబోతున్నాం. మోషే ఉపవాసాల కోసం మనం చేసుకుంటే 2 పర్యాలు దేవుడు వారి చేత ఉపవాసం చేయించారు. ఎన్నిసార్లట? 2. ఏ వయసులో తెలుసా? 80 సంవత్సరాల వయసులో ఏం చేశాడు ఆయన? ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? మన ఉపవాస జీవితం ఎలా ఉంది? ఆయన ఒప్పుదల కార్యక్రమం ఎలా ఉంది? ఇశ్రాయేలు ఎలా ఒప్పుకుంటున్నారు? ఈరోజు మనం ఎలా ఒప్పుకోవాలి? ఇశ్రాయేలుకు రక్షకుడిగా మోసే ఉన్నాడు. 40 లక్షల మందిని నడిపించగలిగాడు. ఉపవాసం వల్ల అసాధ్యమైన కార్యాలేమి? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసం అంటే ఎవరితో సహవాసం అంట? దేవునితో సహవాసం. అలాగే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజుల ఉపవాసం ఉన్నారు. ఈయనెవరు? సృష్టికర్త. ఎవరు? సృష్టికర్త. ఈయన ఉపవాసం ఉండవలసిన అవసరం ఉందా? వీళ్ళిద్దరికి మధ్యలో ఇంకొక ఆయన ఉపవాసం ఉన్నారు. ఎవరైనా? ఏలియా. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. మోషే ఉపవాసము ఒక ఇంటి కుదురుగా దేవుని దగ్గర కూర్చుని ఉన్నాడు 40 రోజులు కూడా. వీళ్ళు ఏం తినలేదు, తాగలేదు, నిద్రపోలేదు. ఏలియా గొడ్డు ఉపవాసం అన్నారు అయ్య గారు. ఎందుకంటే ఆయన ప్రయాణమే చేస్తున్నాడు 40 రోజులు. ప్రయాణమే చేస్తున్నాడు 40 రోజులు. యేసు ప్రభువు వారి ఉపవాసం ఏంటంటే సాతానిక శోధన. 40 రోజులు అంటే ఏముంది చెప్పండి? సాతాను యొక్క శోధన. ఎవరైనా మనం సతాయిస్తారనుకోండి, ఎంతసేపు ఊపు పెడతాం? అంతే. ఇంట్లో పిల్లలు సతాయిస్తే ఊరుకుంటామా? మన మనసుకు కానీ మన చెవికి కానీ ఏడుపు ఎక్కువ వినపడినా కూడా పట్టుకోలేము. ఆపుతావా 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 అని 3వసారి 4వసారి టప్ప టప్ప పడిపోతాయి. సహించలేము. ఏం సహించలేము? శోధన. మరి యేసు ప్రభువు 40 రోజులు అంటే ఏం సహించాడో తెలుసా? ఇంట్లో ఉన్న పిల్లలు వేడిపి భరించలేము, పిల్లలు అల్లరి భరించలేము. ఉపవాసాల్లో ఎంత కష్టమైందో యేసు ప్రభుదంట
ఊహకు మించింది. ఇది మనం గ్రహించింది ఆయన ఉపవాసాన్ని. కానీ ఈ కాలం అంతా పెండ్లి కుమార్తె ఒక్కరే ఉపవాసం చేయగలిగితే. ఎన్నో ఉన్నాయి సంఘాలు చూడండి, కానీ పెండ్లి కుమార్తె సంఘము రాత్రనక పగలనక ఉపవాసములు పరిశుద్ధులతో సహవాసం. మోసే ఉపవాసాలకి ఒక పేరుంది, రాకడ. వాళ్ళేమో ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళారు, ఇప్పుడు భూలోకం నుంచి అంటే పరమకానానికి వెళ్ళాలి. అందుకే ఎగిరితేనే కానీ ఎగరలేదు. చాలామంది అనాలోచనగా ఉంటారు. మనం బుధవారం చెప్పాను ఉపవాసం ఎవరి చేత చేయమన్నాడని క్లియర్గా, ఎవరి కోసం చెప్పాడే. దేవుడు తనకు నచ్చిన వారితో చెప్పకుండా చేయించుకునేదే ఉపవాసం. ఏలీకి చెప్పలేదు, చేయించుకున్నాడు. మోషేకి చెప్పలేదు, చేయించుకున్నాడు. యేసుప్రభు వారు కంపల్సరీ చేయవలసిందే. సృష్టికర్తనే నేను రక్షణ పొందుతున్నాను, సృష్టికర్తనే నేను ఉపవాసం చేస్తున్నాను అని ఒక ఇంటిచ్చాడు. వాక్యం అవగాహన లేని జనాలు వారి సంఘం చేయమన్నాడా అని మీదడిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఉపవాస శక్తి రాదు. అంతకు మించిన ఉపవాసము పెళ్లి కుమార్తె కొరకు దేవదాసాయి గారు నడిపిస్తున్నప్పుడు ఒక సన్నిధి స్త్రీకి దర్శనం వచ్చేది. మోషే కర్ర కనపడింది, గజ్జిలు కట్టిన కర్ర కనపడింది. పట్టుకుందామంటే దొరకట్లేదు. ఎలాగా అంటే మోషే వలె అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా, అంత శక్తివంతమైన జీవితం, అంత అద్భుతకరమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు సంఘానికి. మీరు ఏం చేయాలో తెలుసా అంటే అయ్యగారు చెప్పిన మాట, ఉపవాసాలు చేయండి. సంఘం ఉత్సాహంగా చేశారండి. మనకు కోపం వస్తే ఉపవాసం ఉంటాం, మనకు బాధ వచ్చినా కోపం వచ్చినా ఎవరి మీద పగ వచ్చినా కూడా వాళ్ళు తినమన్నా సరే తినం. ఇది దేవుడు చేయమన్న ఉపవాసం నువ్వు సహించి దేవాలయంలో మోకరించి 40 దినములు సుఖోపవాసం చేసే శక్తి ఉందా? ఉత్సాహంతో మనం రాగలుగుతామా? భర్త మీద కోపమో, పిల్లల మీద కోపమో, ఎవరి మీద కోపం, తినం తాగం చెయ్యం. ఈరోజు దేవుడు ఎంత చక్కటి రథాన్ని మనకి ఇచ్చాడు. ఈ రథంలో చాలా విలువైన మాట చెప్తున్నాడు. మోషే గారి కంటే ఏముందంటే పాపపు ఒప్పుదల క్రమము. ఉపవాసం చేసేవారికి ఏముండాలి చెప్పండి? పాపపు ఒప్పుదల క్రమం. అది లేకుండా దేవుని దగ్గరికి వస్తే ఉపయోగం ఏమీ లేదు. పాపాన్ని కడగాలి, పాపం వల్ల వచ్చే ఫలితం తెలుసుకోవాలి. దానివల్ల ఏమొస్తుందంట? శ్రమ, బాధ, ఇబ్బందులు, మరణం, నరకం, వ్యాధులు, అప్పులు, ఇవన్నీ కూడా దాని ఫలితమే. దాసత్వం, ఖైదీ చేయబడటం. ఇశ్రాయేలు 430 సంవత్సరాలకు పైగా వాళ్ళ ఐగుప్తులో బంధింపడ్డారు. పాపం ఏం చేయదు, ఏం చేస్తాడంట? బానిసగా చేసేస్తుంది, ఖైదీగా చేస్తుంది. నువ్వు ఒకరి కింద ఉండవలసిందే. ఉపవాసం అంటే నాతో సహవాసం చేయి, ఇక్కడి నుంచి నిన్ను నడిపిస్తా అని దేవుడు మోషే చేత ఉపవాసం చేయించడానికి ఎక్కడ దిగాడంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దిగుతాడు. ఎక్కడంట? దేవుని పర్వతమైన హోరేబు పర్వతం దిగాడు, నివసించాడు. 40 సార్లు 2 సార్లు చేశాడు. 40 రోజులు 2 సార్లు చేశాడు. మీరు రండి అని ఐగుప్తుకు ఆహ్వానం చేశాడు. ఐగుప్తు నుంచి ఈ పర్వతం దగ్గర రావడానికి 3 రోజులు అరణ్య ప్రయాణం చేయాలి. అరణ్య ప్రయాణం చేసి వచ్చి అంటా ఉన్నారు, మేము పాపము ఒప్పుకుంటాం మా దేవుడి ఎదుట, మేము చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటాం. అందుకనే మనకంట ఏముండాలంటే 7 మెట్లు ప్రాంతంలో దేవదాసాయి గారు మనకి ఈ అంశాన్ని ప్రాముఖ్యంగా చూపించారు. ఎన్ని ప్రాంతాలు? 7 మెట్ల ప్రాంతాలు కంపల్సరీ అందరూ చేయాలి. అందులో మొదటి మెట్టు ఏంటి? మనోనిదానం. రెండో మెట్టు ఏంటి? పాపపు ఒప్పుదల. ఈరోజు ఈ పాప ఒప్పుదల లేకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధన చేసాం. ఆరాధనలో ఏం చేసాం? మనం
పాపం ఒప్పుకోండి. పాపం ఒప్పుకోకపోతే దేవుడు అబద్ధకుడు, నేను మంచోడిని, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నేను మాత్రం మంచోడిని. ఎవరైతే ఒప్పుకుంటారో వారికంటే దేవుడి మీద నింద వేయదు. లోపాలు తెలుసుకుంటారు, పాపాలు కడుక్కుంటారు, పాపాలు చేసుకుంటారు, ఈరోజు పరిహారం చేసుకుంటారు. అందుకనే దేవుడు మనకు చక్కగా పాప ఒప్పుదల క్రమంలో నేర్పిస్తూ ఉన్నాడు. మనం చెప్పుకుంటాం సంఘమంతా కూడా ఏముందంట, పరిశుద్ధుడైన ఓ దేవ, మా జన్మంలో పాపం ఉంది. అసలు ఎక్కడుందంట పాపం? జన్మం. అందుకే అయ్యగారు ఏమన్నారు, తల్లిదండ్రులు చేసిన సగని కార్యము నా మీద ఏ ప్రొల్లి నన్ను చంపుచున్నవి, ఆ శాపమును నేను అడ్డగింపలేను, పలుకోచు నీవు అదిరిపోకూడదు, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చెయ్యబట్టి ఇన్ని చిక్కులు నిలుచునే, పలుకోచు అదిరిపోకూడదు, పాముల కంటే నీ తండ్రి, నీ పాపముల కంటే దేవుడు దయ ఎంతో గొప్పదండి. దేని ముందు? జన్మంలో పాపం ఉంది. ఇంకెక్కడ ఉందంట, నైజంలో పాపం. ఈ నైజ పాపం అంట 1000 ఏళ్ళ పరిపాలన వరకు చూసేస్తుంది. జన్మ పాపం నువ్వు బాప్తిసం పొందుకుని జాగ్రత్తగా దేవుని దగ్గర ఉంటే వెంటనే పోతుంది. బాప్తిసం పొందుకున్న దాన్ని కాపాడుకోకపోతే ఉపయోగం. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అలాగే తలంపులో పాపం ఉంది. ఎక్కడుందంట? అసలు నీ ఆలోచనలోనే పాపం ఉంది. అలాగే చూపులో పాపం ఉంది. అలాగే వినటంలో, మాటలో, ప్రవక్తల్లో, క్రియల్లో, ఇన్నిటిలో కూడా ఇమిడిపోయిందంట పాపం. ఆ పాపాన్ని కడగడానికే ఈరోజు ప్రభు వచ్చాడు, శోధన చేయించాడు. అందుకే మానవ శరీరంతో వచ్చి పాపలోకానికి వచ్చాడు. పాపులు రక్షించడానికి వచ్చాడు కానీ పాపంతో జీవించడానికి రాలేదు. పాపాన్ని జయించడానికి వచ్చాడు. ఎవరంట? ఈ పాప ఒప్పుదల కార్యక్రమం జరగడానికే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటంట? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మనం ఏం చేయాలి? చక్కటి మాటను అయ్యగారు మనకి ఒక పాటే రాసేసారు ఆజ్ఞలు కోసం. ఏంటంటది? పాపబుద్ధిని మానుకొనుమి, మనస పరాకంబు సహింపలేవు, పాపబుద్ధిని ఏమన్నాడంటే శాపాలు నరకము సహించలేవు. ఎందుకు ఒప్పుకోవాలి? ఇవి రెండు నువ్వు భరించలేవు, సహించలేవు. అందుకనే మనం ఏం చేయాలంట? ఒప్పుదల క్రమంలోనికి రావాలి. అందుకే నెల సన్నిధిలో 7 మెట్లు ధ్యానం చేయిస్తాం. అందులో పాపపు ఆరాధనలో పాప ఒప్పుదల చేయిస్తాం. ఈరోజు దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా అంతా దేవునికి అవగాహనే. ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా అంతా దేవునికి అవగాహనే. ఈ పాట మనం ప్రతిరోజు కూడా పాడుకుంటే మంచిది. 40 రోజులు మనం 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 10 ఆజ్ఞల్లో చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుంటే చాలా మంచిది. ఈ పాట వల్ల ఏమవుతుందంట? శుద్ధైపోతాం. కనుక దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి అవగాహనగా చెప్తున్నాడు. ఏమొప్పుకోవాలి?
జన్మములో ఉన్న పాపాలు, క్రియ, ఆయుష్కాల సారమును ఒప్పుదల చేసుకోవాలి, అయోగ్యతను ఒప్పుకోవాలి, నెరవేర్పు లేకపోవటం ఒప్పుకోవాలి, అలాగే అవిశ్వాసం ఒప్పుకోవాలి. ముందుగా త్రిత్వ దేవుని తలంచుకొని, ప్రభువా ఈ వేళ నడక సరిగ్గా నడిచే కృప మాకు దయచేయండి, ఎలా నడవాలో సరిగ్గా నడిచే కృప మాకు దయచేయండి, నీ కృపానుగ్రహించు అని ప్రార్థించాలండి. ప్రార్థించుతూ ఏం చేయాలి? ఆలోచన, దృష్టి, వినటం, మాట, క్రియ, దోషంలో ఇవన్నీ కూడా అంటే ప్రభు దగ్గర పెట్టాలి. అందుకే మోషే 40 దినముల ఉపవాసం ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే మనోనిదానము. ఆయనంట మనోనిదానంతో ఉన్నాడు. మనోనిదానంతో లేకపోతే దూది కాలినట్టు కాలిపోతాడండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మోషే కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. 40 దినములు ఉపవాసం చేయించేటప్పుడంట నిర్గమాకాండ 24వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 20 వరకు మనం చదువుకుంటే అక్కడ 6 దినాలు వెయిటింగ్ ఉంటుంది ఉపవాసంలోకి వెళ్ళే ముందు. ఎన్ని దినాలు చదవండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లను నీవు అహరోను, నాదాబును, అబీహును, ఇశ్రాయేలు పెద్దలు చూడండి ఒకసారి 15వ వచనం చదువుకుందాం. మోషే కొండెక్కి అప్పుడు మేఘం కొండను కమ్మి యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచి మేఘం 6 దినాలు దానిని కమ్మి 7వ దినము ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచెను. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీద ఎక్కి మోషే ఆ కొండ మీద 40 దినములు ఉండెను. ఉపవాసానికి ముందు 6 దినాల్లో వెయిటింగ్లో ఉన్నాడు. 6 దినాల్లో మనోనిదానం ఉన్నాడు. 6 దినాలు సిద్ధపడి 7వ దినమంట పిలవగా ఒక మేఘం వచ్చింది. ఆ శిఖరం మీదకి మేఘం ఆయనను అలాగా తీసుకెళ్ళిపోయింది. ఉపవాసమే కదా అనుకుంటున్నాము. ఉపవాసానికి సిద్ధపాటు ఈ 40 దినములు మనం సిద్ధపడాలి. మోషేకు ఉన్నది మనోనిదానము. మనోనిదానం అంటే మంచి విషయాలైనా చెడు విషయాలైనా మర్చిపోగలగాలి. ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్తాడు అన్న అవగాహన మనకు ఉండాలి. ఆయనతో ఎలా మాట్లాడాలి అవగాహన మనం ఉండాలి. దేవాలయంలో చూడండి, మాట్లాడకుండా ఉండడం అంత ఉత్తమైనది ఏది? మాట్లాడకుండా కూర్చున్న వారంట, విన్నవారంట, స్తుతించిన వారు, ప్రార్థించిన వారు బంగారం లాంటి ఆశీర్వాదాలు పట్టుకెళ్తారు. మాట్లాడుతున్న వారు వెండి, బంగారం కన్నా ఎక్కువ తక్కువ. దేవాలయానికి వచ్చేవారు ఈ అనుభవంలో మనం ఉండాలి. కనుక ఇక్కడ సంపూర్ణమైన ఒప్పుదల ఉంటే సంపూర్ణమైన పరిశుద్ధత దేవుడు దయచేస్తాడు. అందుకే 6 దినాలు ఆయనంట ఎక్కడున్నాడంటే మేఘము తీసుకెళ్ళేంత వరకు కూడా పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద శిఖరము ఎక్కడానికి పరిపూర్ణమైన పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకపోతే ఎవరు చూడలేము? ప్రభుని చూడాలి. ఈరోజు ఏదో అలా వచ్చేస్తాం, అలాగే సరదాగా ఉపవాసం, సరదాగా దేవాలయం, సరదాగా దేవుడు అన్న మాట మానే భయము భక్తితో దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని అక్కడ 6 దినములు వెయిటింగ్ చేశాడైనా. అందుకే భూలోకంలో మనం అంట చూడండి ఎలా ఉండాలంటే రక్షణ పొంది కడ వరకు కాపాడుకోవాలి. పొందుకున్న రక్షణ ఏం చేయాలి? పోగొట్టుకోకూడదు. రక్షణ అంటే ఫ్యాషన్ అయిపోయింది. నేను రక్షణ పొందాను, ఏం లేదు, సంపూర్ణమైన సిద్ధపాటు లేదు, ఏమి లేదు, దేవాలయం అంటే భయం లేదు, భక్తి
నేను ఎప్పుడైనా వస్తాను, ఎలాగైనా వస్తాను, నా హృదయంలో దేవుడు అన్నాడు. ఇవన్నీ ఒట్టిదే. ఆ మహాజన్మ వచ్చేటప్పటికి మేఘంలోకి వెళ్ళడానికి నీకు శక్తి సరిపోదు, నీకు బలం సరిపోదు. ఒక వృద్ధుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన ఎంత బలహీనుడు అయినా సరే ఆయనకి ఏం పట్టింది? ఈరోజు ఆయన వయసులో ఇక్కడ ఎవరైనా ఉన్నామా? 80 సంవత్సరాల వయసులో ఆయన పర్వతం అంటే ఇంచుమించు 2000 అడుగులు ఒక్కొక్క పర్వతం ఉంటుంది. అంత ఎక్కాలి. ఇప్పుడు 4 మెట్లకి మనం రాగలుగుతున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఎంత పరిశుద్ధత అవసరమో. ఈరోజు సరదాగా రక్షణ పొందకు. రేపు రాబోయే రోజు మామూలు రోజు కాదు. భూమి మీద నుంచి మేఘము కొనిపోతుంది నిన్ను. మోసెస్సుకు ఉపవాసాలంటే మాటలు కాదు, రాకడ కొరకు ఉపవాసాలు. ఇదే ఉపవాసాలంటే రాకడ సిద్ధపడే రోజు భయంకరమైన దినం. సూర్యుడు చంద్రుడు నలిపైపోతాడు, భూమి కాలిపోతూ ఉంటుంది, జనాలు రాజ్యాల మీద రాజ్యాలు లెగిస్తూ ఉంటాయి. ఉక్రెయిన్ రష్యా 4 సంవత్సరాల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యేసుప్రభు వచ్చే కాలం అంటే ఎలా ఉంటారు? సమాధానం లేని ప్రజలు, యుద్ధముకు పాలు దువ్వే మనస్తత్వాలు. ఇక్కడ ఏంటంటే మనిషిగా యుద్ధం చేసేది ప్రభుత్వాలు చేస్తాయి. వాళ్ళ కక్ష సాధింపులు, వాళ్ళ భయంకరమైన పరిస్థితులు. ఇటువంటి సమయంలో మనము దేవుని సన్నిధిలో ఉండి మనం ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఒప్పుకుంటే సంపూర్ణమైన పరిశుద్ధులు అవుతారు. అందుకే ఒప్పుకున్నప్పుడు సరదాగా ఉండకుండా మనోవిచారం కలిగి ఉండవలెను. ఏ విచారం అంట? మనోవిచారం. కనుక పాపము, పాపస్థితిని, అయోగ్యతను అనగా నీ కృప నాకు అపవాత్రుగా ఉన్నాను, అనార్హుడుగా ఉన్నాను అని ఒప్పుకోవాలి. అశక్తుడిగా ఉన్నాను అని ఒప్పుకోవాలి. అజ్ఞానిగా ఉన్నాను అని ఒప్పుకోవాలి. దేవుడి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఏమొచ్చేసిందంట? అజ్ఞానం వచ్చింది. దేవుడి శక్తి ఇచ్చాడు, ఏమొచ్చేసిందంట? ఆ శక్తి. ఈరోజు దేవాలయం రావడానికి, రక్షణ పొందడానికి ఏంటంటే దివ్య లక్షణాల్లో నీకు దేవుడున్న శక్తిని మరలా వస్తుంది, దేవుడికున్న జ్ఞానాన్ని మరలా వస్తుంది. అటువంటి స్థలానికి నువ్వు ఎలా ఉండాలి? ఉపవాసం అంటే ఎలా ఉండాలి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ ఒప్పుదలను బట్టి మనమంట వెళ్తున్నాం. ఏమనాలి? తండ్రి, నా యావత్తు శరీర శక్తి, మనోశక్తి, జ్ఞానశక్తి, విశ్వాసము మనసులో స్థిరపరచుకుని అని ప్రార్థన చేసుకోవాలి. ఈ 4 విషయాల కోసం ప్రార్థన చేసుకోవాలి పాప ఒప్పుదలలో. మొదటిది ఏంటి? మనోనిదాన శక్తి కాదు. ఫస్ట్ ఏంటి? శరీర శక్తి. శరీరంలో శక్తి ఉంటేనే ఏమొస్తుంది? మనోనిదానం వస్తుంది. శరీరంలో శక్తి లేదనుకోండి, ఏదో ఒకటి పరిగెత్తాం, అలాగే వెళ్ళిపోతాం, ఇలాగ వెళ్ళిపోతాం, అలాగే వెళ్ళిపోతాం, కుదురుగా ఉండలేదు. మన శరీరమే భలే తలంపులు వస్తాయి. చర్చిలో కూర్చున్నప్పుడు ఉన్న తలంపు, ఇంటికి తాళం వేసాను లేదా, స్టవ్ కట్టేనా లేదా, ఇంకా మంచి మంచి తలంపులు వస్తాయి. డబ్బులు ఇచ్చేనా, లెక్కారేవరా, ఒకసారి ఇల్లు స్విచ్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పుడు అస్సలు ఏమనుకోడు, క్లీన్. దేవదాసయ్య గారు చెప్పిన మాట, నువ్వు మోకాలు వేసి దేవుడికి ప్రశ్న వేసి జవాబు వచ్చే వరకు నువ్వు మోకాలు దిగదు. నీ శరీర శక్తి పరిశుద్ధాత్మ రావాలంటే మోకాల అనుభవం కావాలి. అందుకే అయ్య గారు మోకాలు 24 గంటలు నా సంఘాన్ని ఏంటాను అన్నాడే. ఏమంటున్నాడైనా నెల సరుదులో 1 గంట మోకాలు వేయించడానికి చాలామందికి కొంతమంది ఉండగలుగుతున్నారు. మంచిది, చాలా క్లియర్ చేసుకోవాలి. హృదయాన్ని బాగా మనం మనసులోకి రానివ్వకూడదు. ఏంటంటే నాకు శరీర శక్తి కావాలి. ఏ శక్తి అంటే? శరీర శక్తి. యేసయ్య శరీరంలో ఎంత గొప్ప శక్తి ఉందో. ఒక రక్తస్రావ స్త్రీ అంట, ఆమెకు ఒక గొప్ప తలంపు వచ్చింది. చెప్పుకుంటే సిగ్గు ఈ రోగం.
కనుక నేను వెళ్ళి ఆయన ముట్టుకుంటాను. ఏం ముట్టుకుంటాను? వస్త్రం ముట్టుకుంటాను. అంటే ఆయన శరీరంలో నుండి వస్త్రంలోనికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఆ శక్తి ఆ శరీరంలో వస్త్రంలో ఉన్నట్ట ఆవులోనికి వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫర్ అవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏది తలంపు? ఇక్కడే అన్ని తలంపులు. ఏం చేస్తారు? స్థిరత్వం లేని మనస్సు, స్థిరత్వం లేని తలంపులు, స్థిరత్వం లేని జీవితాలు. సంఘం అంటే ఎంత భయం, భక్తి, వణుకు. నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు కాదు. ఎక్కడ దేవుడు అంటే అక్కడికి వెళ్ళారు. ఎవరు? ఇశ్రాయేలు గారు. ఎక్కడ దిగాడు? 3 రోజులంత ప్రయాణం. సముద్రం దాటాలి. దాటారా లేదా? అరణ్యంలోకి వెళ్ళారా లేదా? దేవుడు అక్కడున్నాడు, అక్కడికే వెళ్ళాలి. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడో అక్కడికే వెళ్ళాలి. కాదనుకుంటే బలహీనతలు, తప్పు, శరీర వీక్నెస్. ఒక భర్త భార్య ఇద్దరు జీవితాంతం ఒకరికొకరు ఎలాగా ఏకమైపోతారో అలాగ దేవుడితో ఏకమైపోవటమే ఉపవాసం. కనుక నా యావత్తు శరీరానికి శక్తి, మనోశక్తి, జ్ఞానశక్తి, విశ్వాసము కావాలి. విశ్వాసం వల్లే స్వస్థత, విశ్వాసం వల్లే విజయం. అదంటే విశ్వాసం ఉండవద్దు. పర్వాలేదు, ఎక్కడైనా పర్లేదు. స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ రాయడానికి ఊరుకుంటారా? నువ్వు ఎక్కడుండాలో ఇది తెలియదు. విశ్వాసం పోగొట్టేసుకుంటాం, అన్నీ పోగొట్టేసుకుంటాం. ఈరోజు నీ సంఘంలో నీ ప్రభు కొరకు దేవుడు ఎంత శక్తిని ఇస్తున్నాడు. మనసు స్థిరపరచుకో అని ప్రార్థించుకోవాలి. ప్రభు నీ కృప దయచేయడని ప్రార్థన చేయాలి. ఇదే పాపపు ఒప్పుదల ప్రార్థన. ఏ ప్రార్థన అంటే ఇది? పాప ఒప్పుదల. అప్పుడు పాపం మన మీద పనిచేయదు. పాపం వల్ల బాధ రాదు, శ్రమ రాదు, ఇబ్బంది రాదు, ఇరుకు రాదు. అలాగే మనం చూసి ప్రతి నిమిషము పాప తలంపు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు ఒకసారి చెప్పాను. ప్రతి నిమిషం నాకు పాపమే తలంపు వచ్చేస్తుందండి. ఏం చేయాలి? యేసు రక్తంతో ప్రతి నిమిషం తలంపు కలిగి ఉండాలి. ప్రభా, ఇదిగో చెడు తలంపిస్తున్నా, సాతాను మీద వేస్తున్నాను, నాకు మహిమ తలంపు దయచేయి అని ప్రభును తలంచుకుని ప్రభు రక్తాన్ని తలంచుకోవాలి. ప్రతి నిమిషం దాని పని అది చేస్తానంటది. మన పని కూడా ఏం చేయాలంట? ప్రతి నిమిషం తలంపే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే గనుక ప్రతి నిమిషము ఒప్పుకోవాలి. మోసే చేసిన ఉపవాసంలో యేసు ప్రభువలే సిద్ధపడ్డాడు. యేసు ప్రభు అంట ఎలాగున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎవరెవరు ఏకమైపోయారంట? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇందాక అనుకున్నాం ఉపవాసం అంటే సహవాసం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ మనకి 5 విషయాలు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు ఏంటంటే, 1 మనోనిదానం కలిగి ఉండాలి, 2 ధ్యానము, 3 గానము, 4 స్థానము, 5వది ఏంటంటే లీనం. ఎవరితో లీనమైపోవాలి? దేవునితో లీనమైపోవాలి. లీనం అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనోనిదానము. మనోనిదానం అంట ఎలా ఉండాలి చూడండి. ఏ అంశమైతే మనము కలిగి ఉన్నామో చూడండి. మనోనిదానం అంటే ఇది కుదిరితేనే కానీ మనకంటే ఏం రాదు తెలుసా? జవాబు రాదు. ఫస్ట్ ఏం కుదరాలి? మనోనిదానం. మనోనిదానం అంటే ఇందాక ఏం చెప్పాను, ఏం రాకూడదు మనకి? మంచి తలంపు రాకూడదు, చెడ్డ తలంపు రాకూడదు. నా ప్రభు నా ముందరున్నారు అంతే. శిఖరం మీద ఉన్న ప్రభుని చూస్తున్నాడు. ఎవరు? మోసే. ఎక్కడున్నాడు ఈయన? పర్వతం మీద ఉన్నాడు. పర్వతము అంటే ఇంకా అయిపోయింది. శిఖరం అంటే పర్వతానికి మించి ఇంకెవ్వరు కూడా ఎక్కలేరు. ఇలా ఉంటుంది, అడుగు కూడా వెళ్ళావు. దాని మించి అలాగెళ్ళాడు. మెట్లున్నాయా? లేదు. మేఘం వచ్చి తీసుకెళ్ళింది. భక్తి ఇశ్రాయేలుని ఎలాగ తీసుకెళ్ళిపోయిందో
పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలే. ఈరోజు దేవదాసయ్య గారు చెప్పినారు, ఎవరైతే సన్నిధి పరులు ఉంటారో ప్రతిరోజు మేఘం వచ్చి వెళ్తాది వాళ్ళ ఇంటికి. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చి వెళ్తారంట? మేఘములోనే వేగము తెలసి మేఘనాదుని రాకడ కొరకై సిద్ధము చేయు సంగమిదే, సిద్ధము చేయు. బైబుల్ మిషను నాయకుడు దేవదాసు. చూడండి, మరి సమయం అయిపోతుంది కనుక ఫస్ట్ ఎలా ఉండాలంట? ఉపవాసం అంటే మనోనిదానం, తలంపులు రాకుండా చూసుకో. రెండోది ఏంటి? ధ్యానం. ధ్యానం అంటే నువ్వు ఏ అంశం మీద వచ్చావో ఆ అంశమే ప్రార్థన చేయాలి. మొత్తం ఇచ్చేస్తారు అందరూ. ఇక్కడికి వస్తే సంఘం యాజకుడు ఏ అంశం వచ్చినా అదే చేయాలి. యాజకుడు నీకు చేస్తే నీకు మేలు, కానీ ఇష్టం వచ్చిన అంశాలు పెట్టకూడదు. ఏ అంశమో పెట్టకూడదు. ఇక్కడ ఏ అంశం ఇస్తే అదే పెట్టాలి. నువ్వు ఏ అంశం కొరకైతే ఉంటున్నావో ఆ అంశం కొరకే ధ్యానము చేయాలి. ఒక్కటే ఒక అంశం, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అలా పెట్టుకోవాలి. ఒకేసారి అన్నీ ఉంటాయి. ఏది చేయాలి? ఆల్ మిక్స్డ్ ప్రార్థన అంట. చాలా సంతోషం. అలా ఉండకూడదు, ఒకే అంశం. మూడవది ఏంటంట? గానము. గానం అంటే స్తుతి. అన్నిట్లో గల గొప్పదంట స్తుతి. స్తుతి ఖడ్గం మనం సంపాదించాలి. అందుకే దేవదాస దగ్గర 7 పాటలు పెట్టారు. స్తుతి వల్ల స్థితి వస్తుంది, స్తుతి వల్ల శ్రమలు మొక్క మొక్కలో అయిపోతుంది. ఆ 7 పాటలకి ఎంతమంది వచ్చారు? ఎవరినైనా సరే. నీ సంఘంలో నీకు స్తుతి ఉందా? ఏమో. ఉపవాసం అంటే దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. నువ్వు ఎవరితో లీనమైపోయావు? ప్రభుతో లీనమైతే ప్రభు అందరి కన్నా ముందు వస్తాడు, నా కన్నా ముందు వస్తాడు. ఎక్కడికి? ఆరాధనకి. ప్రభుతో ఏకమైతే ఆరాధనకి సమయానికి ముందే వచ్చేస్తాం. చక్కగా మ్యాట్లు వేసుకుని పాటలు పాడుకొని అన్నీ చేసుకుంటారు. గానం. ఉపవాసం అంటే ఏంటి? చూడండి, గానము. 4వది స్నానం. ఏం చేయాలంట? దేవాలయానికి వచ్చేటప్పుడు ఎంతమంది స్నానం చేసి వచ్చారు? అందరూ చేసి వస్తారు. చేయకుండా ఎవరనో రారు. చాలా సంతోషమే. దేవదాసేఖరు మాట, సంఘానికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేయాలి, తలంటుకోవాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఉపవాసానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? తలంటుకోవాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి. మళ్ళీ ఆ తలకంట ఎండిపోయినట్టు ఎగురుతూ ఉండకూడదు, నూనె పెట్టుకుని రావాలి. నీ ఇంటికి కూడా శబ్దం చేయకూడదు. శిరస్సు మీద వేసుకోండి, అది దేవుని గౌరవించవచ్చు, భర్తను గౌరవించారు. భర్తను గౌరవించిన స్త్రీలు అందరూ కనపడుతుంటారు నాకు. వాళ్ళ భర్త వచ్చి కట్ చేసి పడేయాలని చాలాసార్లు చెప్తుంటారు. భర్త అంటేనే గౌరవం లేదు, ఇంకా దేవుడు అంటే ఏం గౌరవం వస్తుంది? ఎక్కడంటే శిరస్సు మీద ఏముండాలి? ఇంకేమీ కనబడకూడదు. దేవుని సంధికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి రావాలి. ఈ అహంభాలు, ఈ అహంకారాలు దిగడానికి ఈ ఆచారాలు, ఈ కోపాలు తాపాలు లేకుండా ఉండడానికి ఈ వినయ విధేయతలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు మనకు చక్కగా మాట చెప్తాడు. ఏంటంట? స్నానం. శరీర శుద్ధి ఎంత అవసరమో ఆత్మశుద్ధి కూడా. ఆత్మశుద్ధి లేకపోతే ఉపయోగం లేదు. ఏ శుద్ధి ఉండాలట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనది, వ్యాధి గలది. వ్యాధి పుట్టేది ఎక్కడ తెలుసా? నీ హృదయంలోనే. నీ హృదయమే అన్నిటికీ కేంద్ర బిందువు. ఆ హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ఉంటానంటున్నాడు, దేవుడు ఉంటానంటున్నాడు. దేవుడికి నువ్వు స్థానం ఇస్తే, దేవదాసయ్య గారు స్థానం ఇచ్చారు. 23 బలహీనతలు ఏం చేయలేకపోయింది. ఎవరు వచ్చేసారు హృదయంలోకి? శరీరం అంతా బలహీనతే. ఎవరికి? దేవదాసయ్య గారికి. 120 సంవత్సరాలు.
ఎంత బలహీనతో నాకు అనిపిస్తుంది. ఆయన 23 రోగాలతోనే అంత అద్భుతకరంగా ఉన్నాడంటే ఈ 1, 2 మనల్ని కృంగదీసేస్తున్నాయేంటి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటంట 1, 2 ఈ ఒకదానికి 2 దానికి మనం కృంగిపోతుంటే ఎలాగా? ఆ వృద్ధుడు ఎన్నింటికి 23 రోగాలు. మామూలు విషయం కాదు భక్తి అంటే. హృదయం ఎవరికి ఇచ్చాడు? నీ హృదయం ఎవరికి ఉంది? పాట మర్చిపోతున్నానండి, వాక్యం మర్చిపోతున్నానండి అంటే నిండిపోయింది ఎవరితో? లోకంతో. వెరీ గుడ్. పాపంతో. క్లియర్ చేయి. స్నానం చేయి. వాక్యముతో ఉదక స్నానము చేయాలి. చివరిగా 5వది లీనము. ఎవరితో అవ్వాలి? దేవుడు. దేవుడు ఎలా ఉండాలి అలా మనం. అందుకే ఉపవాసాలు 40 రోజులు. చూడ, ఆనాడు మోసే చేశాడు 40 లక్షల మందికి. లోకం అంతటి వరకు యేసు ప్రభు చేశాడు. ఏలియా చేశారు రాజుని జయించడానికి, శత్రువుని జయించడానికి. ఇప్పుడు మనం కూడా చేయాలి. ఈరోజు చాలామంది చేస్తున్నా చేయకపోయినా యాజకుడిగా చేస్తాం. గృహానికి సిలుగు తేయాలి, గృహంలో ఉన్న వారి అభిషేకానికి సిద్ధపరచాలి. ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు గనక వాళ్ళందరూ ఉత్సాహంతో వచ్చారు. గనక మోసే సుఖోపవాస ఒప్పుదల కార్యక్రమంలో ఒకవేళ మోసే వలె ఎవరైనా ఉండాలనుకుంటే మరి ఇటువంటి లక్షణాలు మనం అందరం కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయనకు వచ్చిన పరిశుద్ధత, ఆయనకు వచ్చిన అద్భుతకరమైన శక్తిని దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహిస్తాడు. అలాగ అనుగ్రహించే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును కాక. మహిమ మేఘము సిద్ధపరచును కాక. మహాపరిశుద్ధుడి వెని మా తండ్రి, మహిమగల దేవ, మోసే ఉపవాసంలోని ఒప్పుదల క్రమము తండ్రి, ఈ ఒప్పుదల క్రమంలో తండ్రి ప్రభువా అన్ని విషయాలు తండ్రి ప్రభువా మేము పరిపూర్ణ ఉంటకు ఇదిగో మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభువా ఇదిగో నీ సన్నిధానంలో ఒప్పుకునుచున్నాము మా పనులు తండ్రి.